మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్యధానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తూ మీరు ఎంతగానో ఆధ్యాత్మికంగా ప్రోత్సహించబడుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇదే నా హోప్ ఫర్ టుడే వాక్యధానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సంఘటన. దావీదుతో పాటు తన పరివారము సిక్లగులో ఉన్నప్పుడు దావీదు యుద్ధానికై వెళ్ళిన సందర్భంలో అమాలేకీలు వచ్చి సిక్లగును దండెత్తి సిక్లగు మీద ముట్టడి వేసి సిక్లగులో ఉన్నటువంటి దావీదుకు చెందినటువంటి వారును, దావీదు పరివారంతో ఉన్నటువంటి వారి భార్యలను, బిడ్డలను అందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. కాల్చివేస్తారు, ఆ పట్టణాన్ని కాల్చివేస్తారు. దావీదుతో ఉన్నటువంటి పురుషులంతా తిరిగి వచ్చి చూసినప్పుడు చాలా భయానకమైన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో దావీదుతో ఉన్నటువంటి వారు దావీదును చంపాలని రాళ్ళు రువ్వారు. ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చి బహుగా దుఃఖపడి, ఆ దుఃఖపడిన సందర్భంలో దావీదు కూడా చాలా ఏడ్చాడు. అదే సందర్భంలో అదే దుఃఖంలో ఉన్నాడు. అయితే తన చుట్టూ ఉన్నటువంటి వారు దావీదును చంపాలి, తన భార్యలను బట్టి బిడ్డలను బట్టి విసిగిపోయి దావీదును చంపాలని రాళ్ళు రువ్వుతున్నటువంటి సందర్భంలో దావీదు దేవుని మీద ఆధారపడిన సంఘటన ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ మాటను నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో ఆ చివరి భాగాన్ని నేను చదువుతున్నాను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు అని అంటే, చాలా భయంకరమైనటువంటి వేదన, దుఃఖం, ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చిన సంఘటన. అలాగే తన చుట్టూ ఉన్నటువంటి వారు వారి భార్య బిడ్డలను బట్టి విసిగిపోయి దావీదును చంపాలి అనుకున్నప్పుడు ఆ సంఘటనలో దావీదు పొందుకున్నటువంటి ప్రోత్సాహం అంతా ఇంత కాదు. దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. జాగ్రత్తగా ఈ మాటలు మనం అర్థం చేసుకుంటే, ఆయా సందర్భాల్లో మనలను ప్రోత్సహించేవారు లేనప్పుడు, లేకపోతే ఆయా సందర్భాల్లో మనల్ని అర్థం చేసుకోలేని వారు లేనప్పుడు, ఆయా సందర్భాల్లో మనలను అర్థం చేసుకోవలసిన వారే మనలను తృణీకరించినప్పుడు, ఇదిగో అదే బాధలో ఏ బాధ అయితే అక్కడ ఎదురైందో అందరికీ ఆ బాధ ఉంది. ఆ బాధలో దావీదు ఉన్నాడు. ఆ బాధలో ఉన్నటువంటి వారు దావీదును చంపాలని రాళ్ళు పట్టుకున్న సంఘటన. కనుక అర్థం చేసుకోవలసినటువంటి వారు దావీదును అర్థం చేసుకోలేకపోవడం, ఈ పరిస్థితులన్నిటి నడుమ దావీదుకున్నటువంటి ఒకే ఒక గొప్ప నిరీక్షణ, దావీదుకున్నటువంటి గొప్ప ఒకే ఒక విశ్వాసం ఎవరు అనంటే యెహోవా దేవుడు. దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆ మాట చాలా ప్రోత్సాహకరమైనటువంటి మాట. కాబట్టి మన జీవితాల్లో కూడా మనలను ఆయా సందర్భాల్లో అర్థం చేసుకోవలసిన వారే అర్థం చేసుకోక, ఆయా సందర్భాల్లో బాధల్లో ఉన్నప్పుడు మనను చార తీయవలసిన వారే తృణీకరిస్తే, ఆయా సందర్భాల్లో ఎవరైతే మనను అర్థం చేసుకుంటారో అనుకుంటామో, ఎవరైతే మనం చారదీస్తామో అనుకుంటామో వాళ్ళే స్పందించినటువంటి పరిస్థితుల్లో, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే దుఃఖం, ఇక దుఃఖం అంటే ఇక కన్నీళ్ళు కూడా రావట్లేదు, ఇక అంతగా దుఃఖం. అలాంటి దుఃఖకరమైనటువంటి సందర్భంలో దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. అద్భుతమైనటువంటి ప్రోత్సాహం. కనుక మన జీవితాల్లో కూడా మనము కూడా యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునే వారంగా ఉన్నప్పుడు, సంఘటన ఎలాంటిదైనా, సందర్భం ఎలాంటిదైనా, లేకపోతే ఎలాంటి విషాదమైన, ఎలాంటి విషాద ఛాయలు మన చుట్టూ అలముకున్న ఆ పరిస్థితుల నడుమ విశ్వాసంతో ముందుకు కొనసాగలం. దావీదు చేసింది అదే. ఆ తరువాత అద్భుతంగా మరలా వారిని తిరిగి తెచ్చుకున్నట్లు కూడా మనకు కనిపిస్తుంది. వాటిని ఇప్పుడు మనం ఆలోచించాం. కానీ అయితే దావీదు పొందుకున్నటువంటి ప్రోత్సాహం, దావీదు పొందుకున్నటువంటి బలం ఎక్కడి నుండి అంటే, దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఒకసారి మనం ఆలోచిద్దాం. మనము ధైర్యము తెచ్చుకోవడానికి ఏదైనా మన జీవితాల్లో ఉంది అని అంటే అది దేవుడే. ఆయా సందర్భాల్లో మనకు ధైర్యాన్ని ఇచ్చేవారు ఉండొచ్చు, ఇచ్చేవారు లేకపోవచ్చు. ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళే మనల్ని వెనకకు లాగొచ్చు. కానీ మన జీవితాల్లో ధైర్యము తెచ్చుకోవడానికి మనకు ఏదైనా ఉన్నది అని అంటే అది దేవుడు తప్ప మరొకటి కాదు. ఇదిగో దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను.
చిన్న ప్రార్థన చేద్దామా? ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ నిరాశ నిస్పృహ కలిగిన స్థితిలో ఉన్నావో, ఎలాంటి ప్రోత్సాహాన్ని నువ్వు పొందుకోవాలో, ఎలాంటి ధైర్యాన్ని నువ్వు పొందుకోవాలో, ఇదిగో దేవుడు మనతో ఈ సమయంలో మాట్లాడుతున్న మాట, దావీదు ద్వారా మాట్లాడుతున్న మాట. దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నామా? ఎలాంటి సంఘటనలు మన చుట్టూ ఉన్నప్పటికీ, ఎలాంటి విషాద ఛాయలు మన చుట్టూ అలుముకున్నప్పటికీ, ఆ పరిస్థితుల నడుమ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందామా? చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, నువ్వు గొప్ప దేవుడో ప్రభువా. ఇదిగో దావీదు జీవితంలో ఎదురైనటువంటి ఆ సంఘటన చాలా విషాదకరమైన సంఘటన, చాలా దుఃఖకరమైన సంఘటన, అర్థం చేసుకోవలసిన వారే చంపడానికి ప్రయత్నం చేసిన సంఘటన. ఆ సంఘటనల నడుమ, ఆ విషాద స్థితుల నడుమ మిమ్ములను బట్టి ధైర్యం తెచ్చుకున్నటువంటి ఆ స్థితి మమ్ములను ఈ సమయంలో ఎంతగానో పురికొల్పుతూ ఉంది ప్రభువా. కనుక మా జీవితాల్లో కూడా ఎలాంటి విషాద ఛాయలు మా జీవితాల్లో అలుముకున్నప్పటికీ మిమ్ములను బట్టి ధైర్యం తెచ్చుకునేటువంటి కృప మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.